Hello guys, good morning. Welcome to NetAcad Ashub YouTube channel. So today our topic is wireless network. చాలా మందికి తెలుసు wireless network ఏంటో. Without wire we can use anywhere easily. So ఈ టాపిక్లో మనకి ఇంట్రడక్షన్ చూసుకుంటే వైర్లెస్ నెట్వర్కింగ్ అండ్ ఫస్ట్ వైర్లెస్ డివైస్ బ్లూటూత్ వైఫై అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి వైర్లెస్ ఫిడిలిటీ అండ్ వైఫై హాట్స్పాట్. సో అందరికి తెలుసు హాట్స్పాట్ ఈ రోజుల్లో ఇంకొక ఎనదర్ పర్సన్కి మీరు షేర్ చేయాలంటే మీ మొబైల్ డేటా హాట్స్పాట్ అనేది యూస్ చేస్తాము. సో అలాగే ఈ టాపిక్లో మనకి ఇంక్లూడ్ అయిన ఉన్నవన్నీ కూడా ఇంట్రడక్షన్, వైర్లెస్ నెట్వర్కింగ్, ఫస్ట్ వైర్లెస్ డివైస్, బ్లూటూత్, వైఫై, సో హాట్స్పాట్, వీటి గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ లెసన్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏంటంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో క్లియర్గా వినండి. సో ఇంట్రడక్షన్ వచ్చేసి ది టర్మ్ వైర్లెస్ రిఫర్ ఇన్ ది మోస్ట్ బేసిక్ అండ్ ఆబ్వియస్ సెన్స్ టు కమ్యూనికేషన్ సెంట్ వితౌట్ వైర్ ఆర్ కేబుల్. సో ఈ పీపీటీలో వితౌట్ వైర్ ఆర్ కేబుల్, ఎటువంటి వైర్ లేకుండా ఎటువంటి కేబుల్ లేకుండా మనం కమ్యూనికేషన్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఈ పీపీటీలో మీకు నేను ఇమేజెస్ కూడా చూపిస్తాను. సో క్లియర్గా చూడండి. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఏంటంటే వైర్ అండ్ ఆర్ కేబుల్. సో వితౌట్ వైర్ ఆర్ కేబుల్. సో వైర్ కానివ్వండి, ఎటువంటి కేబుల్స్, వైర్లు కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, ఏమీ లేకుండా మనము కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకుంటే కనుక అది వైర్లెస్ అవుతుందన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్ దట్ encompasses all sorts of wireless technologies and device including cellular communication, networking between computer with wireless adapter and wireless computer accessories. ఆ వైర్లెస్ అడాప్టర్ అంటే ఏంటి, వైర్లెస్ కంప్యూటర్ యాక్సెసరీస్, ఈ రోజుల్లో చాలామంది కూడా వైర్లెస్ కీబోర్డ్స్, వైర్లెస్ మౌస్, వైర్లెస్ అడాప్టర్స్, వైఫై డివైజెస్ అన్నీ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వైర్లెస్ కంప్యూటర్ యాక్సెసరీస్ కిందకు వస్తాయి అన్నమాట. అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ట్రావెల్ ఓవర్ ది ఎయిర్ వయా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో బ్రాకెట్లో చూసుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీస్, ఇన్ఫ్రారెడ్, శాటిలైట్. సో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది మనకి? ట్రావెల్ ఓవర్ ది ఎయిర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రేడియో ఫ్రీక్వెన్సీస్, ఇన్ఫ్రారెడ్, శాటిలైట్. ఇన్ఫ్రారెడ్ అనేది ప్రీవియస్ డేస్లో మనకు బ్లూటూత్ రాకముందు ఏంటంటే మనకు ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ అనేది మనం యూజ్ చేసేవాళ్ళం. తర్వాత బ్లూటూత్ రావడం జరిగింది. బ్లూటూత్ తర్వాత ఈ రోజుల్లో అందరూ కూడా వైఫై యూజ్ చేస్తున్నారు ఎక్కువ, వైర్లెస్ డేటా. సో ఇప్పుడు వైఫై హాట్స్పాట్, తర్వాత వైఫై అడాప్టర్స్ వచ్చిన తర్వాత బ్లూటూత్ యూసేజ్ అనేది తగ్గింది. ఈ రోజుల్లో బ్లూటూత్ యూసేజ్ అంటే అందరూ కూడా ఏంటంటే హెడ్ ఫోన్స్కి దానికి యూజ్ చేస్తున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైర్లెస్ నెట్వర్కింగ్ బేసిక్స్. వైర్లెస్ నెట్వర్కింగ్ అలౌస్ యూ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ యూజింగ్ స్టాండర్డ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ యూజ్ రేడియో ఫ్రీక్వెన్సీస్. సో ఈ నెట్వర్క్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా నెట్వర్క్ ప్రోటోకాల్స్ అంటారు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ and communication without the use of cables. Technologies used for wireless access based on Bluetooth, wireless fidelity Wi-Fi and Wi-Fi hotspot. సో ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్కి సంబంధించిన ఏవైతే వస్తాయో ఆ డివైజెస్, లేకపోతే దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏవే ఉంటాయో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్లూటూత్, వైర్లెస్ ఫిడిలిటీ అండ్ వైఫై హాట్స్పాట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది వైర్లెస్ నెట్వర్కింగ్? వైర్లెస్ నెట్వర్క్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఫస్ట్ స్లైడ్లో విన్నాము, మరలా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. ఏ వైర్లెస్ నెట్వర్క్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. యూ నో వెరీ వెల్ అబౌట్ దట్ యూజెస్ వైర్లెస్ డేటా కనెక్షన్ బిట్వీన్ నెట్వర్క్ నోడ్స్. ఓకే, అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ అలౌస్ నెట్వర్క్ టు బి డిప్లాయిడ్ వితౌట్ కేబులింగ్ ఆర్ వితౌట్ వైర్. ఎటువంటి కేబుల్ లేకుండా, ఎటువంటి వైర్ లేకుండా మనం ఈ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వైర్లెస్ నెట్వర్క్. స్పేసెస్ సచ్ యాజ్ అవుట్డోర్ ఏరియాస్ వేర్ కేబుల్స్ కెనాట్ బి పుట్ కెన్ హ్యావ్ వైర్లెస్ నెట్వర్క్. ఎక్కడైతే మనకి కేబుల్స్ కనెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదో, ఎక్కడైతే వైర్ ఫెసిలిటీ మనం ఏంటంటే కనెక్టివిటీ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదో, అక్కడ ఎటువంటి వైర్ కనెక్టివిటీ లేకుండా అవుట్డోర్ ఏరియాస్లో, పాసిబిలిటీ లేని లొకేషన్స్లో, మనకి వితౌట్ స్పేస్ లేని ఆ పొజిషన్స్లో మనం ఈ వైర్లెస్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఈ వైర్లెస్ నెట్వర్క్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. బట్ ఏంటంటే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. వైర్లెస్ నెట్వర్క్ అనేది ఏంటంటే మీరు కంపేర్ చేస్తే వైర్డ్ నెట్వర్క్ స్పీడ్గా ఉంటుంది, వైర్లెస్ నెట్వర్క్ అనేది మనకి బ్యాండ్ విడ్త్ లోలో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వైర్లెస్ నెట్వర్క్ ఇంక్లూడ్ సెల్ ఫోన్ నెట్వర్క్స్. మనం యూజ్ చేసే సెల్ ఫోన్ నెట్వర్క్ అది వైర్లెస్ కిందకే వస్తాయి. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైఫై అడాప్టర్స్ వచ్చినాయి, తర్వాత వాటిని వీలాన్స్ అంటారు. శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇప్పుడు అన్నీ కూడా శాటిలైట్ రిలేటెడ్ అనమాట.
సో తర్వాత ది ఫస్ట్ వైర్లెస్ డివైస్ ఎవరు మనకి కనిపెట్టడం జరిగింది. ది వరల్డ్స్ ఫస్ట్ వైర్లెస్ టెలిఫోన్ కన్వర్సేషన్ అక్కర్డ్ ఇన్ 1880. ఫస్ట్ మనకి 1880లో అసలు ఈ టెలిఫోన్ అనేది మనకి కనిపెట్టింది ఎవరు అంటే కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని అందరికీ తెలుసు. ఇంకొక నేమ్ కూడా ఉంది చూడండి. వెన్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ అండ్ చార్లెస్ సమ్నర్ ఇన్వెంటెడ్ అండ్ పెయింటెడ్ ది ఫోటోఫోన్, ఏ టెలిఫోన్ దట్ కండక్టెడ్ ఆడియో కన్వర్సేషన్స్ వైర్లెస్లీ ఓవర్ మాడ్యులేటెడ్ లైట్ బీమ్స్. సో రైట్ సైడ్ చూస్తే మీకు మనకి ప్రింటెడ్ ది ఫోటోఫోన్ అనేది మీకు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 1880లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అండ్ చార్లెస్ సమ్నర్ అనేది ఇది కనిపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్లూటూత్ డివైస్ ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు. ప్రీవియస్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు. బ్లూటూత్ ఈజ్ వైర్లెస్ టెక్నాలజీ యూజ్డ్ టు ఇంటర్ కనెక్ట్ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్ యూజింగ్ షార్ట్ రేంజ్ వైర్లెస్ కనెక్షన్స్. సో ఈ రోజుల్లో అందరూ కూడా మనకి బ్లూటూత్కి యూజ్ సంబంధించి ఫోన్స్లో బ్లూటూత్ ఉంటుంది, కంప్యూటర్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ ల్యాప్టాప్లో ఇన్బుల్ట్ బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ప్రింటర్స్కి బ్లూటూత్ ఇచ్చాడు. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, అంత వైఫై సిస్టమ్ అనమాట. బ్లూటూత్ ఇన్వెంటెడ్ బై టెలికాం వెండర్ ఎరిక్సన్ కంపెనీ వాళ్ళు 1994లో దాన్ని ఇన్వెంటెడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూటూత్ ఈజ్ ఏ స్టాండర్డ్ వైర్ రీప్లేస్మెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ప్రైమరీ డిజైన్ ఫర్ లో పవర్ కన్జప్షన్. తక్కువ పవర్ కన్జప్షన్తో ఈ బ్లూటూత్ అనేది మనకు వర్క్ అవుతుంది విత్ ఏ షార్ట్ రేంజ్, కొంత రేంజ్ వరకే, బేస్డ్ ఆన్ లో కాస్ట్ ట్రాన్సివర్ మైక్రోచిప్స్ ఇన్ ఈచ్ బ్లూటూత్ డివైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్లూటూత్ ఏ విధంగా మనకి ఆ ప్రోటోకాల్స్ వర్క్ యాక్టివిటీ అనేది. ఫస్ట్ దాంట్లో ట్రెడిషనల్ వైర్లెస్ డివైజెస్ స్ట్రీమింగ్ రిచ్ కంటెంట్ లైక్ వీడియో ఆర్ ఆడియో కానీ వీడియో కానీ మీరు సెండ్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ రెడీ డివైజెస్ దట్ కనెక్ట్ విత్ బోత్ ది కనెక్టర్ wireless world. And third one, sensor devices sending small bits of data using very little energy. And Wi-Fi wireless fidelity. Wi-Fi stands for wireless fidelity. It represents wireless local area network. It was developed for mobile computer device like laptops. అందరికి తెలిసి ఈ రోజులో యూజ్ చేస్తున్నారు, బట్ ఈజ్ నౌ యూజ్డ్ ఫర్ మోర్ సర్వీసెస్ లైక్ ఇంటర్నెట్, ప్రింటర్స్లో కానివ్వండి, అన్నింటిలో వైఫై యూజ్ చేస్తున్నారు. వైఫై కంపాటబుల్ డివైజెస్ కెన్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ వయా VLAN, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, అండ్ ఏ వైర్లెస్ యాక్సెస్ పాయింట్. తర్వాత వైర్లెస్ ఫిడిలిటీ. ఓకే, మనకి వ్యాప్ అని మీ ఫోన్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ డేటా అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వ్యాప్ అని ఉంటుంది, WAP వైర్లెస్ యాక్సెస్ పాయింట్ ఫుల్ ఫామ్ ఈజ్ ఎ డివైస్ దట్ కనెక్ట్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ టు ఫార్మ్ ఏ వైర్లెస్ నెట్వర్క్. వైర్లెస్ నెట్వర్క్ ఫార్మ్ చేయాలి అంటే మనం ఆ సెట్టింగ్స్లో వ్యాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. డివైజెస్ దట్ కెన్ యూజ్ వైఫై టెక్నాలజీ ఇంక్లూడ్ పర్సనల్ కంప్యూటర్స్, వీడియో గేమ్స్ కన్సోల్స్, phones and tablets, digital cameras, smart TVs, digital audio players and modern printers. సో ఇప్పుడంతా కూడా వైఫై మీద డిపెండ్ అయింది. మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకున్నా కూడా వైఫై ఫెసిలిటీ. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక ల్యాన్ నెట్వర్క్ డయాగ్రామ్ ఒకటి నేను ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డివైస్, రౌటర్స్, ఓకే, కంప్యూటర్, ప్రింటరు, ట్యాబ్లెట్స్, ఫోను, ల్యాప్టాప్. ఓకే, తర్వాత హాట్స్పాట్ మీకు అందరికీ తెలుసు, మీ ఫోన్లో డైలీ కూడా మీరు యూస్ చేస్తూ ఉంటారు. హాట్స్పాట్ ఎవరికన్నా మీరు షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. వైఫై హాట్స్పాట్, పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంటుంది. ఏ హాట్స్పాట్ ఈజ్ ఎ ఫిజికల్ లొకేషన్ వేర్ పీపుల్ మే అప్టైన్ ఇంటర్నెట్ యాక్సెస్ టిపికల్లీ యూజింగ్ వైఫై టెక్నాలజీ వయా వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ యూజింగ్ రౌటర్ కనెక్టెడ్ టు ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ISP అంటారు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. తర్వాత వైఫై హాట్స్పాట్, ది పబ్లిక్ కెన్ యూజ్ ఏ ల్యాప్టాప్ ఆర్ సూటబుల్ పోర్టబుల్ డివైజెస్ యాక్సెస్ వైర్లెస్ కనెక్షన్స్, యూజువల్లీ వైఫై ప్రొవైడెడ్. Of the estimated 150 million laptops, 14 million PDAs and other emerging Wi-Fi devices sold per year for the last few years, most include the Wi-Fi future. Wi-Fi hotspot andariki telusu. Okay, so thanks for watching. Like, share and subscribe my channel. Thank you.